గుంటూరు జిల్లాలో రాజకీయ నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు 19వ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 డిపోల పరిధిలోని 1700 బస్సులు ఆగిపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించిన వడ్రంగులు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేయవద్దని నినాదాలు చేశారు. కళాకారులు వివిధ వేషధారణలతో ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేపట్టారు. పొన్నూరులో తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరగా ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మలు రేపటి నుంచి నిరవధిక దీక్ష చేయనున్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర కళాకారులకు తల్లిని జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, వద్దు తెలంగాణ, వద్దు సమైక్యాంధ్ర, వద్దు తెలంగాణ, రండి వద్దు తెలంగాణ, వద్దు తెలంగాణ, వద్దు తెలంగాణ, వద్దు తెలంగాణ, వద్దు సమైక్యాంధ్ర, వద్దిల్లాలి గుంటూరు కళాకారుల ఐక్యత, వద్దిల్లాలి గుంటూరు కళాకారుల ఐక్యత.